ఇప్పుడు 5 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రి అనే వ్యక్తులు 5 సార్లు గెలిచి 2 సార్లు మంత్రులు అయిపోయి చేసాను ఇంత చేసాము అంత అనుకునే వాళ్ళు ఎవరన్నా ఒట్లేస్తారా పిల్లల పైన? ఒట్లు వేయటాలు లేకపోతే గుడికి వెళ్దామంటాలు ఇవన్నీ చిల్లర చేష్టలాగా ఉన్నాయి. ఉతికమంటే నేను ఏం చెప్పాను మొన్న ఆయన మాట్లాడిన దాని మీద నేను క్లారిటీగా ఇచ్చాను. అయ్యా నువ్వు ఇక్కడ ఉండు, హైదరాబాద్లో కాదు, వచ్చేదను పొద్దున్నే 11ంటికి వచ్చేదను మధ్యాహ్నం 3ంటికి వెళ్ళిపోయేది కాదు. నువ్వు ఏడే ఉండు, ఇక్కడే ఉండి ఎవరిదైనా కూడా పొరపాట్లు ఉంటే నువ్వు కూడా ఎన్డీఏ కూటమి మీద ఉన్నావు. ఎన్డీఏ కూటమి మీద ఉండేటప్పుడు నువ్వు ఎవరన్నా కూడా ఇక్కడ పొరపాటులు జరిగినా ఎక్కడైనా కూడా కబ్జాలు జరిగినా ఏ ఇబ్బంది జరిగినా కూడా నువ్వు నిలదీయటానికి నీకు హక్కు ఉంది అని అంత క్లారిటీగా చెప్పాను నేను. మళ్ళీ ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గర అవి ఉన్నాయి నేను అవి చెప్తాను ఇవి చెప్తాను ఎందుకు నాకు అర్థం కావట్లా. నువ్వు చెప్పరా స్వామి, నువ్వు ఏడే ఉండు, నీకు ఎవడేం చేశారో నువ్వు చెప్పు అని మేము చెబుతా ఉంటే పొద్దుగూకులు రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళిపోవటం, లేకపోతే మా కొడుకు మీద కొట్టేస్తానంటాం. ఏంటో ఈ భాష ఏంటో మాకు అర్థం కావట్లా. తర్వాత రెండోది మెప్మా అన్నాడు. మెప్మాది కూడా నేను క్లియర్గా చెప్పాం. మెప్మాది ఆల్రెడీ ఎంక్వైరీ చేసాం, నారాయణ గారికి చెప్పాము. అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ చేశారు. ఇక్కడ కలెక్టర్ గారు ఒక ముగ్గురిని కలిపి ఇక్కడ ఎంక్వైరీ చేశారు, జరుగుతుంది. దాని మీద ఉద్యోగస్తులు ఉండే వాళ్ళని తీశారు. తర్వాత బ్యాంక్ వాళ్ళు ఎవరున్నారు, లేకపోతే 19 నుంచి చేసిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చేస్తారని చెప్పేసి కూడా క్లియర్గా కూడా నేను మొన్న కూడా చెప్పా. మళ్ళా ఇవాళ ఎవరున్నారో లోడాలి, ఎవరున్నారో అప్పుడు 19 నుంచి 24లో వైఎస్ఆర్ కూడా ఆ మెప్మాలో ఉండే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇవాళ నీ గవర్నమెంట్ ఉంది, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే ఏంటి నాకు అర్థం కాల. నువ్వు ఎన్డీఏ గవర్నమెంట్లో నువ్వు ఉన్నావు, నీకు ఆ మాత్రం రైట్స్ లేదా? నువ్వు పోయి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని స్పెషల్గా ఒకటి ఎంక్వైరీ చేయించు. ఎవడు కాదన్నాడు దీనికి? ఎవడన్నా మా పక్క ఎవరైనా తిరిగే వాళ్ళు ఏదైనా పొరపాటు ఉంటే కూడా తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకో, తప్పులేదు దాంట్లో. 19-24లో మీ సైడ్ నుంచి ఎవరున్నారో వాళ్ళని కూడా బయటికి తీయమని చెప్పి నువ్వు అడుగు. ఊరకనే ప్రెస్లో మాట్లాడి మా కొడుకు మీద ఒట్టు అంటాం ఏంటది నాకు అర్థం కాదు. నువ్వు పోయి కలెక్టర్ గారి దగ్గర ఎందుకు మాట్లాడలేవు? లేకపోతే అక్కడికి వెళ్ళేసి స్టేట్ గవర్నమెంట్లోకి వెళ్ళి సీఎం గారితో కూడా మాట్లాడి వేయించు, స్పెషల్ ఎంక్వైరీ వేయించు, నారాయణ గారిని కలువు. నువ్వు కూటమిలో ఉన్నావు కదా, 5 సార్లు 2 సార్లు కదా. 5 సార్లు అనేవాడివి నువ్వు ఇంకేం మాట్లాడతారో నాకు అర్థం కాదు. కాబట్టి మెప్మాది మేము క్లియర్గా 2-3 సార్లు చెప్పాం. మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ జరిగేటప్పుడు కూడా కలెక్టర్ గారిని అడిగా, ఏమండి ఏమైంది ఎంక్వైరీ ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అడిగిన తర్వాత మేము ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతూ ఉందండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. నువ్వు పోయేసి కావాలంటే వచ్చి సరళని పోవటం కాదు, నువ్వు వచ్చి ఆయనతో కూర్చొని మాట్లాడు, తప్పులేదు. ఫోన్ చేసి మాట్లాడేది ఏంది? ఫోన్ చేసి మాట్లాడాను, లేకపోతే అక్కడి నుంచి ఉత్తరం పంపించాము, ఇవి కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా ఏదో దాని మీద ఏదో ఆతృతిగా ఏం జరిగిపోయిందో తెలుసుకోవాలన్నప్పుడు నువ్వు పోయి కూర్చొని మాట్లాడేసి దాన్ని ఎంక్వైరీ ఫాస్ట్గా వేయించి ఎవరున్నారో పేరు నువ్వు కూడా ఇవాళ మేము ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ నువ్వు కూడా కూటమిలో ఉన్నావు, నీ పార్టీ కూడా కూటమిలో ఉంది, నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఒక బాధ్యులుగా ఉన్నావు కాబట్టి నువ్వు కూడా అడుగు. మేము కూడా రమ్మంటే మేము కూడా వస్తాం, మేము కూడా ఉంటాం, కలెక్టర్ గారిని అడుగుదాం, ఎప్పటికల్లా తెలుస్తామని చెప్పేసి కలెక్టర్ గారిని అడుగుతాం. ఆ తర్వాత ఇంకా ఏం మాట్లాడాడు అది కూడా నేను చెప్పాను. నేను క్లియర్గా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కబ్జాలు జరగలా, ఎక్కడన్నా కంప్లైంట్ వచ్చిందా ఒక్కటి చెప్పండి. ఇంతమంది మీడియా ఉన్నారు, మీడియా ద్వారా ప్రజలను కూడా అడుగుతా ఉన్నా. ఎక్కడన్నా కూడా ఒకడు వచ్చి ఆకుపై చేసి ఏమైనా ఇబ్బందులు జరిగిందేమో అని అడుగుతున్నా. దాన్ని ఎవరో వచ్చి ల్యాండ్ వాళ్ళు వచ్చేసి రాత్రిపూట చేశారు అని చెప్పేసి అంటే ల్యాండ్ వాళ్ళదంట, అది వీళ్ళు కావాలని ఉన్నారని చెప్పేసి వాళ్ళు అది ఎంఆర్ఓ ఇచ్చాడు, వాళ్ళు డాక్యుమెంట్స్ చూశారు, అన్నీ చేశారు. అలాంటిది వాళ్ళు వచ్చారు ఆక్యుపై చేసుకున్నారేమో, దానికి రాజకీయానికి ఏం సంబంధం? అలాంటిది ఏదన్నా కూడా కబ్జాలు జరిగి లేకపోతే ఉన్నోళ్ళు తీసేసిన వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఏమైనా పట్టాలు ఉన్నాయా, వాళ్ళ దగ్గర కాగితాలు లేకుండా మీలాగా మీ కొడుకు మాదిరి పోయి రాత్రిపూట ఆ బ్రాహ్మణులది రాత్రిపూట మీ బామ్మ అతను వియంకుడు పోయి భాస్కర్ రెడ్డి పోయేసి నైట్ నోట వేసుకున్నట్టు అక్కడ ఏమైనా జరిగిందా? వాళ్ళ దగ్గర కాగితాలు లేకుండా పోయి ఆక్యుపై చేశారా? ఇవన్నీ చెప్పు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మీరు చేసింది అది, నీకు రైట్స్ లేదు, నువ్వు ఓనరు కాదు,
ఓనర్ ఎవరో ఒంగోలు సుబ్బారావు అయితే మీ వాళ్ళు పోయేసి రాత్రిపూట కట్టి లైట్లు వేసి చేసింది మీరు. ఈడకు వచ్చిన తర్వాత వాళ్ళెవరో సైటు ఓనర్స్ అయిపోయి వాళ్ళ కాగితాలు పెట్టుకొని వాళ్ళు పోయి వాళ్ళని గదిలిచ్చారు. దానికేనో రాజకీయాలకేం సంబంధం, దానికి ఎమ్మెల్యేకేం సంబంధం, దానికి ఇక్కడ ఉండే పార్టీ వాళ్ళకేం సంబంధం? సంబంధాలు లేకుండా లేకపోతే మా వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరన్నా పోయేసి నువ్వు చెప్పినట్టు అసలు కాగితాలే లేకుండా ఆ విధంగా చేస్తే తప్పు చేసినట్టే, నువ్వేమైనా మాట్లాడు, మేము దానికి వింటాం. అంతేగాని ఎక్కడా కూడా ఒక్క పని జరగకుండా, ఎక్కడా ఒక ఇబ్బంది లేకుండా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ జరుగుతూ ఉంటే నువ్వు మళ్ళీ ఇవాళ అదేమైంది వాళ్ళని లేపలేదా, నా దగ్గర అయ్యి ఉన్నాయి ఎన్ని ఉన్నా కూడా నువ్వు చెప్పు, రా ఫేస్ టు ఫేస్ కూర్చుందామని మొన్న కూడా చెప్పా. నీకు ఏదైనా ఉన్నప్పుడు డౌట్ ఉంటే అడుగు, ఎక్కడన్నా జరిగితే పొరపాటు జరిగితే చెప్పు, దాని ప్రకారంగా నేను చెప్తాను. చెప్పిందే వచ్చి ఏదో ఒకటి మాట్లాడేదాను, మా కొడుకు మీద ఒట్టు, మా కొడుకు మీద ఒట్టు, నాకుండేది ఒక కొడుకు. అందరికీ ఉంటారు పిల్లలు, అందరికీ పిల్లలు ఉన్నారు. అందరికీ పిల్లలు ఉన్నప్పుడు అందరి పిల్లల మీద ప్రేమలు ఉంటాయి. నువ్వు ఇదివరకు ఎట్లా చేసావో, నువ్వు ఉండేటప్పుడు నీ యాంకరంతో ఎంతమంది ఇబ్బందులు పడ్డారా, లేకపోతే మీ కొడుకు శిశీంద్రి వాళ్ళ గంజాయిలు తాగేసి అన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయా? అందరూ కూడా చేసేటప్పుడు చెప్పుకోవాలి. నువ్వు ఉండేటప్పుడు, పదవిలో ఉండేటప్పుడు, నువ్వు ఉండేటప్పుడు మీ వాడు చేస్తున్న పనులకి నువ్వు చెప్పాలి. రే పిచ్చి పనులు చేయగాకరా, వాళ్ళు ఫ్యామిలీ బాగుండాలిరా, వాళ్ళందరూ బాగుండాలి, మనం ఉంటే మనకు సహాయం చేయాలి, అంతేగాని ఇట్లాంటివి చేయకూడదురా అని చెప్పేసి నువ్వు చెప్పుండాలి. అప్పుడు అలాంటివన్నీ చెప్పకుండా ఈరోజు సర్వనాశనం చేసి, ఈరోజు ఒక కొడుకున్నాడు, మాకు ఒక్క కొడుకే అంటే అందరికీ పిల్లలు ఉంటారు, అందరికీ ఆ బాగుంటాయి. అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి అన్నాడు మళ్ళా, దొంగ మాటలు చెప్పి గెలిచారు అని చెప్పి. ఎవరు దొంగ మాటలు చెప్పి గెలిచింది? నువ్వు మాట్లాడింది, నువ్వు చేసే యాక్టివిటీని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాము. నువ్వు దొంగ పనులు చేస్తా పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయేసి డబ్బులు 200 కోట్లు తీసుకొచ్చి 400 ఎకరాలు ఆ రోజు ఎక్వైర్ చేసి ఒక్కడికన్నా కూడా పట్టాలు కరెక్ట్గా ఇచ్చావా? మేము పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పాము, ఈ దొంగ పట్టాలు, ఫేక్ పట్టాలు నమ్మగాకండి అని ప్రజలకు తీసుకెళ్ళాం. ఈరోజు దానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని క్రాస్ చెక్ చేసి ఎంక్వైరీ చేస్తే 13,000 పట్టాలు ఫేక్ పట్టాలు. వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పట్టాలు ఇచ్చేసి, ఇందాక ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా వచ్చారు, దానికి ఒక ఎంక్వైరీ చేసి దాన్ని మళ్ళీ సీసీఎల్కి పంపించి సీసీఎల్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి ఇవాళ చెప్పారు. ఎందుకంటే నువ్వు ఆ రోజు పట్టాలు ఇచ్చేసి పట్టాల చేత ఓట్లు వస్తాయని చెప్పేసి నువ్వు దొంగ పనులు చేస్తావు. ఇచ్చేవాడివి 5 సంవత్సరాల దాకా నిద్రపోయావా? 5 సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు నువ్వు? నిజంగా ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా 2 సంవత్సరాల ముందే మొదలుపెట్టి జెన్యూన్గా ఉండే వాళ్ళకి నువ్వు చేసి ఇవ్వాలి. లాస్ట్ ఇంకా ఒక నెలలో నోటిఫికేషన్ వస్తున్నప్పుడు నువ్వు అడాబడగా పట్టాలు ఇచ్చేసి ఇలా రెవెన్యూ వాళ్ళందరినీ పరిగెత్తిచ్చేసి నీ ఇష్టరాజ్యంగా చేసి ఈరోజు ఒక్క పట్టాలు లేవు. దాంట్లో ఇంకొక 60 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ కాకుండానే అక్కడ కూడా పట్టాలు ఇచ్చేసావు. 450 ఎకరాలకి ఎక్విజేషన్ చేస్తే 500 ఎకరాలకి పట్టాలు ఇచ్చావు. వచ్చి చూసుకో, అసలు నీకు ఎన్ని ఇచ్చారో ఏం చేశారో నీకు తెలిస్తే కాదు. ఇష్టం వచ్చినట్టు రాసి ఆందోళన చేసింది నువ్వు చేసింది. నువ్వు మోసాలు చేసి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఆడతా ఇవాళ పక్కన వాళ్ళందరిని వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, నేను అట్లా చూస్తున్నాను, మాకు ఒక్క కొడుకు, మా కొడుకు మీద ఉట్టేస్తా. పిచ్చి భాష మానుకో, పిచ్చి పద్ధతులు మానుకోవాలని చెప్పి కూడా నేను హితవు చేస్తున్నా. నేను హైదరాబాద్ ఉండగాక హైదరాబాద్ నుంచి రా, ఇక్కడే ఉండి ఏది ఉన్నా కూడా మేము చేసే కార్యక్రమాల్లో ఏదన్నా పొరపాట్లు ఉంటే కూడా నువ్వు చూపించు. తప్పకుండా కూడా మేము తప్పు ఉంటే మాత్రం ఒప్పుకుంటాం. తప్పు లేకుండా నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పనులన్నీ కూడా ఎదుటోళ్ళ మీద రుద్ది కావాలని చెప్పేసి ప్రజల్ని ఏదో విధంగా 4 సార్లు చెప్తే అది నిజాలు అవుద్దని చెప్పి ఆలోచించడం తప్పని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడ ఉండే ప్రజలు, ఒంగోలు ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, ఈరోజు నీ యాక్టివిటీ ఏంది, నీ భాష ఏంటో, నువ్వు ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు అనేది ఈరోజు ఉండే అందరికీ తెలుసు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.